షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కండిషన్ చాలా క్రిటికల్గా ఉందమ్మా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేకుండా ఉన్నాం. మరైతే ప్రేమ కలర్కి ఆరెంజ్ పింక్ మిక్స్ అయితే సూపర్గా ఉంటుంది. అయితే ప్రేమతో నీ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేనట్టే. ప్రేమ చేసింది. ప్రణయ్, ఎక్కడున్నావు? ఏ నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఒకసారి హాస్పిటల్కి రావా? ఏంటంట? అయ్యో, నీకు అవన్నీ తర్వాత చెప్తాను, ముందు నువ్వు రా. అంత అర్జెంటుగా ప్రణయ్తో డిస్కస్ చేయాల్సిన మ్యాటర్ ఏమై ఉంటుంది? ప్రణయ్తో నీకు పెళ్ళన్నారు? పెళ్లి వాయిదా వేసుకున్నామంటే కొంతమందికి కళ్యాణ మండపం వెళ్లే వరకు, పీట్ల మీద కూర్చునే వరకు ఆ రాతే ఉండదు. నా పెళ్లి ఆగిపోలేదాంటీ. నేనే నా కోసం ఆపుకున్నాను. పెళ్లి వాయిదా పడితే ఏముందదినా? కుర్రాడైతే సైడ్ అయిపోలేదుగా, రోజు ఇంటికి వచ్చిపోతున్నాడుగా. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని. ఎక్స్క్యూజ్ మీ, విజయలక్ష్మి గారు వచ్చారా? ఆవిడొచ్చారు, లోపలున్నారు, వెళ్ళండి. అదేంటక్క, నువ్వు ఈ పోటీలు పార్టిసిపేట్ చేస్తున్నావు కదా, అందరూ విజయలక్ష్మి విజయలక్ష్మి అని ఆవిడ పేరే చెప్పుకుంటున్నారు, నిన్ను పట్టించుకోరేంటి? టీను, విజయలక్ష్మి గారంటే పాపులర్ సింగర్, మరి నేను జస్ట్ సింగర్. తేడా ఉంది కదా. అప్పుడు రిసీవింగ్ లో కూడా తేడా ఉంటుంది. కాంపిటీషన్లో విజయలక్ష్మి గారి మీద నువ్వు గెలిస్తే నువ్వు ఆవిడకన్నా గొప్ప సింగర్ అయిపోతావు అక్క. ఇప్పుడు విజయలక్ష్మి విజయలక్ష్మి అంటున్న జనం రేపు ప్రేమ ప్రేమ అని అంటారు.
ఈ కాంపిటీషన్లో నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ప్రేమ. థ్యాంక్ యూ. మా అక్కని విష్ చేసే వాళ్ళు ఎవరు లేరనుకున్నాను. నువ్వు విష్ చేసావు బావా. ప్రేమ గెలుపంటే మా అందరికీ ఇష్టం కదా, అందుకే ఇదంతా. ఆల్ ది బెస్ట్ ప్రేమ. థ్యాంక్ యూ. ప్రేమ టైం అవుతోందమ్మా. వస్తున్నామండి. పదండి. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా. పూజారి గారు, మీరు చెప్పినట్టే రేపు అన్నదాన కార్యక్రమం కూడా జరిపిస్తాం. అలా అయితే వంటోళ్ళని పిలిపిస్తాను అమ్మగారు. వద్దు మావయ్య, అందరికీ స్వయంగా నానే వండి వడ్డిస్తాను. నా పిల్లల పేరు మీద అన్నదానం చేస్తున్నాం కదా, అన్ని వంటలు నానే చేస్తాను. కడుపున పుట్టిన బిడ్డల కోసం భూమక్క అన్నదానం చేయబోతుంది. ఆ అన్నంలో విషం కలిపితే ఊళ్ళో వాళ్ళందరూ చచ్చిపోతారు. అదృష్టం బాగుండి చావకుండా బతికిన వాళ్ళు వీళ్లను రాళ్లతో కొట్టి పోలీసులకు అప్పచెప్తారు. ఆదిశంకర్, నేను నంబియార్ని. గురుగారు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పండి గురుగారు. నేను నీ మరదలు రాధను చూశాను. ఏంటి మీరనేది? ఇందాకే నేను తనని చూశాను. ఎక్కడ చూశారు? తను ఇప్పుడు ఎక్కడుంది? చెప్తాను. మా మమ్మీ చిన్నప్పుడు చనిపోయారు. తర్వాత మా డాడీ, నేను పెద్ద అయ్యాక మా డాడీ చనిపోయాడు. మా నాన్నమ్మ దగ్గర ఉండే. అయితే వాళ్ళు నన్ను చూడకపోయేవాళ్ళు మేడం. నువ్వు నా కొద్ది వెళ్ళిపో, మా వాళ్ళు చనిపోయారు, మీ నాన్ననే చనిపోయారు, నువ్వెంత నాకు. మా తాత ఒక్కడు చూసేవాడు మేడం, వీళ్ళు ఎవరు చూడకపోయేటోళ్ళు మేడం. మందు తాగుతావు అంటే ఏ ఇంట్లో వాళ్ళు బాగా చూసుకుంటారు చెప్పు? ఇక మా భర్త నాకు మా పెద్ద డాడీ కావాలి, మా అమ్మమ్మ కావాలి, మా నాయనమ్మ కావాలనే సరేలని ఇంటికి పోయినా. అవును, ఏం చూసి ప్రేమించావు మరి? వాళ్ళ అమ్మ నాన్న లేరు, ఆవారాగా తిరుగుతున్నాడు. అలాంటి పిల్లోడిని ఎలా ప్రేమించావు? 15 ఏళ్ళకి ఎలా పెళ్లి చేసుకున్నావు? వాళ్ళు మాకు వద్దే వద్దు, మీరు మా ఇంట్లోకి వస్తే మా పిల్లలకు పెళ్లి కాదంటున్నారు. మరి ఏం చేద్దాం? మాట్లాడద్దు, బుద్ధి లేకుండా మాట్లాడద్దు, వయసు తగ్గట్టు మాట్లాడు. మళ్ళీ మాట్లాడుతాను. నోర్మై, నీకు మొగుడు చచ్చినా పర్వాలేదు, కొడుకు చచ్చినా పర్లేదు, నీ సోకు నీది. బయట